ఎందుకంటే వాల్మీకి పుట్టలోకి వచ్చాడు, చంద్రకోసారి పొట్టలోకి వస్తాయి కదా. అందుకని నేను అన్నంత మనకు కలిగేదా భావించవలసింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ సెక్రటరీస్ ధన్యవాదాలు గారు, చంద్రశేఖర్ గారు అండ్ ఫాదర్ సారీ అండ్ సీతారాం శాస్త్రి గారు అండ్ నరసింహాచార్య గారు, చంద్రరావు గారు, కళ్యాణ్ గారు అందరికీ ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే రెగ్యులర్గా మేము డాక్టర్స్ కాబట్టి పేషెంట్ చూడడం కానీ తర్వాత డిఫరెంట్ అవేర్నెస్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం అనేది కామన్. కానీ నిరుద్యోగాలకు పరిచయం అయిన తర్వాత ఏంటంటే ఇలాంటి హరికథా గానం ద్వారా ఎంతోమంది చైతన్యం చేసే విషయం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఉదయగీతంగా చంద్రబాబు సార్ చెప్పినట్లు పద్మశ్రీ డెఫినెట్గా గతంలో పద్మశ్రీ ఏంటంటే ఎక్కడో ఒక గొప్ప వాళ్ళు ఎక్కడో చాలా ఫేమస్ అయిన వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే నిజంగా ఎక్కడైతే సొసైటీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది ఇప్పుడు మనం 5 సంవత్సరాలు నేను చూస్తున్నాం. సో డెఫినెట్గా నేను ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో డెఫినెట్గా మీరు పద్మశ్రీకి అర్హులు. అండ్ నేను సజెషన్ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఒక చిన్న సజెషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను యాజ్ ఎ డాక్టర్గా నేను బేసికల్ సైకియాట్రిస్ట్, మానసిక మేము ఏం చేస్తామంటే ఇలాంటి కొంచెం మధు పదార్థాలు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు యువతలో ఈ ఆల్కహాల్, గంజాయి, కొకైన్ ఇలాంటి ప్రమాదకరమైన కేసెస్ అనేది రోజు చూస్తున్నాం. ఒకప్పుడు నేను 2011లో నిజామాబాద్ వచ్చాను. అప్పుడు సంవత్సరానికి 4-5 కేసెస్ గంజాయి కేసెస్ చూసేవారు. కానీ ఇప్పుడు రోజు 10 నుంచి 15 మంది పిల్లలు తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నారు. ఈ సెల్ ఫోన్ గేమ్స్ ఆడము, పబ్జీ గేమ్స్ ఆడము, ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకోవడం, తర్వాత గంజాయి బానిస కావడం, చాలా విచిత్రంగా వర్గంతో వస్తున్నారు. తర్వాత ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. మా యొక్క విజ్ఞప్తి అనుకోవచ్చు, లేకపోతే మా యొక్క రిక్వెస్ట్ అనుకోవచ్చు. మీరు హరికథా గానం ద్వారా ఈ మెసేజ్ ప్రజల్లోకి చేరవేయగలుగుతుంది. అంటే ఇది ఒకటి కాలక్షేపాన్ని కాకుండా ఈ హరికథా గానం ద్వారా మీ కళలు ఇప్పుడు ఉన్నాక చంద్రబాబు సార్ చెప్పినట్టు, ఇప్పుడు సీతారాం శాస్త్రి గారు చెప్పినట్టు, చిరంజీవి గారు చెప్పినట్టు చాలా ఇంత మంచి సబ్జెక్ట్. అంటే ఇలాంటి పదాలు మాట్లాడాలంటే ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాతనే అంత నాలెడ్జ్ అనేది బయటకు వస్తుంది. సో కాబట్టి నేను చెప్పేదానికంటే కళాకారులు చెప్తే చాలా బాగా వింటారు. సో మీకు అవకాశం ఉంటే గ్రామాల్లో ఎస్పెషల్లీ మేము దానికి స్పాన్సర్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. తర్వాత మీరు ఒకవేళ వస్తే మీ టీం అంతా వస్తే అట్లీస్ట్ యువతకు ముఖ్యంగా గ్రామాల్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఈ మానసిక ఒత్తిడి పైన కానీ ఇట్లాంటి మత్తు పదార్థాలు మానేయడానికి ఎలాంటి చికిత్సా విధానాలు అనేది ఈ హరికథా గానం ద్వారా, మీ కళాకారుల ద్వారా, కవిత్వాల ద్వారా బయటకెళ్ళినట్టయితే వాళ్ళు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వెళ్ళి రిసీవ్ చేసుకుంటారని నా సజెషన్. కాబట్టి మీకు మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు దయచేసి నేను అలాంటి కార్యక్రమానికి మీకు ఆర్థికంగా నేను సాయం చేస్తాను. మీరు మీ యొక్క నాలెడ్జ్ మాకు ఇవ్వవలసిందిగా నేను సౌకర్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు యాక్చువల్గా ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్ చేస్తుంటారు. అంటే నాకు పిల్లగానే అంటే ఇన్వైట్ చేయగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాబట్టి ఇంతమంది పెద్దవాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమం హాజరైతే చాలా సంతోషంగా ఉంది. ఇక ముఖ్యంగా నాకు నాగకృష్ణ గుప్తా గారి గురించి మాట చెప్పాలి. ఎందుకంటే నేను ఒకసారి బెస్ట్గా పిలిచాను మెడికల్ కాలేజ్లోకి. పిలిస్తే ఆయన బయట చదవాలంటే సార్ బయట ఇచ్చారు. 300 అవార్డులు ఉన్నాయి. అందులో ఏ అవార్డు తెచ్చుకోవాలనేది ఎందుకంటే అంటే ఒక సొసైటీలో ఒక జస్ట్ ఇలాంటి కార్యక్రమానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా హ్యాపీ థింగ్. అండ్ మళ్ళీ వాళ్ళ పిల్లలతో మంచి ఒక అంటే ఒక ఎంటర్ప్రైనర్గా డెవలప్ చేయడం అనేది నిజంగా పేరెంట్స్ అంటే మీరు పిల్లలు పెంచడం కూడా నిజంగా చాలా అభినందనీయం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.